గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. పరేణ నాగం నిహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విసంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగాద్యతయ శుద్ధ సత్వా తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దహ్రం విపాపం పంగగణం విశోకస్తస్మిన్ యదంత తదుపాసితవ్యో యో వేదాదో స్వర ప్రోక్తో వేద. శేషారెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. జనార్దన్ రెడ్డి సార్ గారిని రావాల్సింది. అవును సార్. 96-97 బ్యాచ్ అప్పుడు మన హెడ్ మాస్టర్ గారైన జనార్దన్ రెడ్డి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సారీ నారాయణ సార్ గారిని, అలాగే బాలకృష్ణ సార్ గారిని, శ్రీ కౌసర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గౌరీ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ వెంకట సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన మిత్రులందరికీ 96-97 బ్యాచ్ రజతోత్సవ వేడుకలకు స్వాగతం సుస్వాగతం. మరియు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. నవనాగరిక సమాజంలో ఆయన సాధారణ మనిషి అయినా ఆది యుగం నుండి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి, జాతి జీవన వికాస మార్గదర్శకుడు అతడు. సమాజ దేవాలయానికి అటువంటి ఉపాధ్యాయులు ఉండే గొప్ప స్థలం విద్యాలయం. జెడ్పిహెచ్ఎస్ రాజాపేట ఆల్మోస్ట్ దీనికి 60 ఏళ్ల చరిత్ర ఉంది. కొన్ని వేల మంది విద్యార్థులను ఎంతో ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. ఇకపోతే ఈ విద్యాలయంలో 10th క్లాస్ పూర్తయి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో మనకి బోధించిన అధ్యాపకులను మరియు మన తోటి విద్యను అభ్యసించిన మన మిత్రులను కలుసుకోవడం చాలా ఉత్సాహంగా మరియు చాలా సంతోషంగా కూడా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభిద్దాం. గురవే నమః. నమస్తే శారదా దేవి కశ్మీర పురవాసిని
विद्यादानं च देहिने शरदिन्दुसमाकारे परब्रह्मस्वरस्तु या श्रीमहासरस्वत्यै नमः ध्यायामि ध्यानं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रान्तक्षतां समर्पयामि गन्धविलेपनं समर्पयामि कुङ्कुमविलेपनं समर्पयामि हरिद्रादिपूर्णं समर्पयामि पुष्पैः पूजयामि धूपमाग्रापयामि साक्षात्तां प्रतिष्ठतस्तर्पयाध्यक्षनृतनाभिषेम मम सेवाभिहवस्तुन्तु सर्व इन्द्रानन्दो भरुतो विष्णुरग्निः ममान्तरिक्षपरुगोतमस्त्वमर्जं वातर्तभतां काले अस्मिन् पुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिण नमस्काराञ्जलि గారు కీర్తిశేషులు శ్రీ రామరెడ్డి గారు, కీర్తిశేషులు శ్రీ జగన్నాథచారి సార్ గారు. మీరు 2 నిమిషాలు మీ గురించి మీరు కొంచెం వ్యక్తిగత పరిచయాన్ని చేసుకోవాల్సిందిగా. ఇప్పుడు ఒక ప్రార్థనా గీతం, దీన్ని రచించింది మన మిత్రులైన రామకృష్ణ ప్రసాద్ మరియు పాడింది మన కీర్తిశేషులు శ్రీ శ్రీనివాసమూర్తి సార్ గారి మనమరాలైన మానస. ఈ గీతం మన గురువులందరికీ అంకితం. ఉపాధ్యాయులకు నా పాదాభివందనాలు. అలాగే నా తోటి మిత్రులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి అందరము కలుసుకున్నాము, చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ గురించి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నా పేరు వచ్చేసి ఎస్ రాజేశ్వరి, సందిల రాజేశ్వరి ఉంటాను. నేను ప్రైవేట్ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తాను. నాకు 2 పాపలు. మా పెద్ద పాప అగ్రికల్చర్ BSc చేస్తుంది, చిన్న పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఓకేనండి. అంటే బాయ్స్ నుండి స్వరణ్ ఇవ్వండి. నేను పద్మజ హాస్పిటల్లో వర్కింగ్ చేస్తాను. కోటి నా ప్రాపర్ ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు, నా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చంద్రకళ. నేను ఆశా వర్కర్గా చేస్తాను. నాకు ఒక బాబు. పాప డిగ్రీ చదువుతుంది, బాబు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా ఆయన చేనేత. థ్యాంక్ యూ చంద్రకళ. నెక్స్ట్ ఇంకా మన మిత్రులందరూ ఇంకా రావడానికి మొహమాట పడుతున్నారు. ఇక్కడ ఉన్నంత అందరూ మన మిత్రులే, చిన్నప్పటి ఫ్రెండ్సే. మీరు సిగ్గుపడడానికి మొహమాటపడడానికి ఏం లేదు. మీరుగా వచ్చి మీ గురించి చెప్తే బాగుంది. బృందానికి నా పాదాభివందనాలు. ఉపాధ్యాయ అందరికీ కృతజ్ఞతలు. వచ్చినందుకు 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు చేసుకున్నందుకు మనము
చాలా సంతోషిస్తున్నాను నేనైతే. ఎందుకంటే చిన్నప్పటి నుండి తెలియదు, కాకపోతే ఇప్పుడు ఏంటి మన పిల్లలు ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. నేను ఇక్కడ కేజీబీవి బొమ్మ గ్రామంలో వర్క్ చేస్తున్నాను జూనియర్ లెక్చరర్గా. ఓకేనా. మనకు చదువు విలువ తెలిపేది గురువులు. తల్లిదండ్రుల తర్వాత గురువులదే పెద్దపీట. అందుకనే చదివి వచ్చి చెప్పిన గురువులను అసలు మర్చిపోవద్దు. నేను కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి ఆ చెప్పిన గురువుల విలువ ఏందో నాకు ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇంతకుముందుకు నేను టీచర్లకు విలువ ఇవ్వలేదని కాదు, నేను ఇప్పుడు గౌరవం పొందుతున్నాను. ఆ టీచర్ల విలువ ఏంటి అనేది మనకు ఇంతకుముందుకు చిన్నప్పుడు తెలియదు, కాకపోతే గురువులను మర్చిపోవద్దు అనేది నాకున్న నమ్మకం. ఓకేనా. ఎప్పటికైనా నన్ను నవోదయం పంపించిన సార్ అనేది గుర్తుకుంటుంది. ఎందుకు హనుమంతరెడ్డి సార్ రారు అనుకున్నా. ప్రైమరీ హెచ్ఎం సార్ని నేను గుర్తుపట్టలే, కాకపోతే తర్వాత చెప్పాక గుర్తుపట్టి మాట్లాడితే సార్ మాత్రం గుర్తుపట్టట్లేదు. అట్లా ఒక్కొక్కరు చెప్పుకుంటూ పోతే అందరికి సమయం లేట్ అవుతుంది. కాబట్టి నేను నవోదయం పంపించడం, ఎగ్జామ్ రాసి పంపించడం అనేది చాలా గ్రేట్. ఆ రోజుల్లో నేను ఎగ్జామ్ రాసి వచ్చాను, కానీ అక్కడ ఉండలేకపోయినాను. అది నాకు చాలా బాధాకరం, ఎందుకంటే ఇప్పుడు బాధపడుతున్నాను. కాకపోతే ఎంఎస్సి పిల్లలకు ఫ్యూచర్ అందించాలనేది నా కోరిక. నాకు 2 పాపలు. ఒక పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది, చిన్న ఆమె 8th కంప్లీటెడ్ అయిపోయింది. ఓకేనా. అందరికీ ధన్యవాదాలు. వాయిస్ నుండి కూడా ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కూర్చున్నా. మీ పరిచయంతో పాటు గురువుల గురించి, స్కూల్ వాతావరణం గురించి, మీ 25 ఏళ్ళ అనుభవం ఏంటిదో అనేటువంటిది కూడా షేర్ చేయండి. ఓన్లీ మీరేంటి, పిల్లలు ఎంతమంది అని కాదు, మీకు స్కూల్తో ఉన్న అనుబంధం ఏంటిది అనేటువంటి విషయాన్ని తెలియజేయండి. పేర్లు ఏం అవసరం లేదు, ఎవరు పడితే. నా పేరు సింగిరెడ్డి విజయేందర్ రెడ్డి. మాకు 2 పాపలు. హలో, నేను కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ ఉంది నాకు. నా పేరు సంపత్. రాజపేట హై స్కూల్లో చదువుకున్నాను. సార్లు అందరూ చాలా చక్కగా మాకు విద్యను అభ్యసించారు. అందరికీ నా ధన్యవాదాలు. తోటి విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. అక్కడుంటే ఏదో మాట్లాడాలని అనిపించింది. అందరికీ చెప్పిన బాగా మాట్లాడు. నేను ఇంకోసం ఏం మాట్లాడాలో నాకే అర్థమైంది. నేను చదువుకుని 10వ తరగతి వరకే చదువుకున్నా. కాకపోతే మాకు ఆర్థిక పరిస్థితుల వల్ల నేను ఎక్కువ చదువుకోలేదు. నేను డ్రైవింగ్ చేస్తున్నా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే డ్రైవింగ్. నాకు ఒక పాప, ఒక బాబు. అప్పటి నుండి రాజపేటలోనే నివాసంగా ఉంటున్నా. ఇప్పటి వరకు అయితే అంత హ్యాపీగానే ఉన్నా, సంతోషం. అందరికీ నమస్కారం. నమస్కారాలు. నాతోటి విద్యార్థులు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇంత శుభదినం జరగడానికి చాలా 2 నెలల నుండి కృషి చేస్తున్నాము. హలో, నేను వచ్చేసి కోల సత్యనారాయణ. హలో, నాకు 2 పాపలు, ఒక బాబు. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా. స్కూల్లో మనం గడిపిన రోజులు, స్కూల్లో మీకున్న అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రియమైన తోటి విద్యార్థులకు, ఇక్కడ స్టేజ్ పైన అలంకరించినటువంటి గురువులందరికీ నా పాదాభివందనాలు. సో నేను వచ్చేసి, నా పేరు రేగొండ నవీన్ కుమార్, మాది రేణిగుంట. మా ఫాదర్ గారి పేరు రేగొండ హరినాథ్. సో నా విద్యాభ్యాసం గురించి చెప్పాలంటే, సెకండ్ క్లాస్ నుంచి కూడా ఎస్ఎస్సి వరకు రాజాపేటలోనే జరిగింది. సో మాకు తొలిసారి అంటే విద్య గురించి, ఒక స్కూల్ వాతావరణం గురించి అలవాటైంది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పవలసిన స్కూల్ పేరు శ్రీరామకృష్ణ విద్యామందిర్. సో ఆ స్కూల్ తరఫున వచ్చినటువంటి
శ్రీనివాస్ సార్ గారికి, మల్లేశం సార్ గారికి చాలా థ్యాంక్స్. సో మీరు మీ టైంని తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఇక్కడ నేను మెన్షన్ చేయాల్సిన పేర్లు వచ్చేసి మాకు తొలి గురువు అయినటువంటి సాంబయ్య సార్. సో ఇప్పుడు మన మధ్యలో లేరు, భౌతికంగా లేరని తెలిసింది మాకు ఈ మధ్యలే. సో చాలా బాధ అనిపించింది, ఎందుకంటే మాకు ఇనీషియల్గా స్టడీస్ గురించి కానీ డిసిప్లిన్ గురించి కానీ నేర్పింది మేము నేర్చుకుంది అక్కడే అనమాట, రామకృష్ణ విద్యా మందిర్లోనే నేర్చుకున్నాము. సో మేము చదువుకున్న టైంలో కూడా రామకృష్ణ విద్యా మందిర్ స్టూడెంట్స్ అంటేనే ఒక బ్రాండ్ ఉండేది యాక్చువల్గా ఎంటైర్ మండల్లో. నాకు తెలిసి మండల్ మొత్తంలో రామకృష్ణ విద్యా మందిర్ ఈజ్ ద ఓన్లీ ప్రైవేట్ స్కూల్ నాకు తెలిసి. సో అప్పుడు రేణిగుంట నుంచి ఎవ్రీడే ట్రావెల్ చేయడం, టిఫిన్ బాక్స్ పెట్టుకొని మాకు తొలిసారిగా బోన్ చేసే ముందు కూడా ఒక ప్రేయర్ ఉంటుంది, ఆ ప్రేయర్ చేశాక మీరు బోన్ చేయాలని నేర్పించిన సార్ అన్నమాట. సో స్కూల్ ఎన్ని రోజులైతే నడిచిందో ఇయర్లో అన్ని రోజులు మేము ప్రేయర్ లేకుండా బోన్ చేసింది లేదు రామకృష్ణ విద్యామందిర్లో. అంటే కొన్ని మంచుకు గుర్తుకు తెచ్చుకోవాల్సిన విషయాలు అంటే అవే అనమాట. సో తర్వాత వచ్చేసి హై స్కూల్కి వచ్చేసరికి మాకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను చదివాను. సో చాలామంది మాకప్పుడు విద్య చెప్పిన గురువులందరూ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మురళీ సార్ మాకు మ్యాథ్స్ చెప్పారు, గౌస్ సార్ సోషల్ చెప్పారు, దామోదర్ సార్ సైన్స్ చెప్పారు. సో ఓకే, సో ఇప్పుడే వచ్చిన విజయ టీచర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా. ఐ యూస్ టు యాక్టివేట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది స్పోర్ట్స్ యాక్టివిటీ. సో అప్పుడు మాకు స్పోర్ట్స్ అంటే అరౌండ్ 6th and 7th క్లాస్లో గౌస్ సార్ చూపించే ఇంట్రెస్ట్ క్రికెట్ పైన మాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉండేదన్నమాట. అంటే ఎప్పుడైనా వాళ్ళు స్కూల్కి కామెంటరీ వినేవాళ్ళు అనమాట అప్పుడు. సో అప్పట్లో రేడియోలో కామెంటరీ అనేది చాలా ఇది ఉంటుండే. సో సార్ మాకు స్కోర్ అప్డేట్ చేసేవాళ్ళు అనమాట. మేమే సార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం స్కోర్ ఏంటి అది. సో సార్తో ఉన్న అనుబంధం అట్లాంటిది. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే దామోదర్ సార్ సైన్స్ టీచ్ చేసినప్పుడు మాకు ఎవ్రీ 15 daysకి ఒకసారి ఖచ్చితంగా నోట్స్, ఈ లెసన్ నుంచి ఈ లెసన్ వరకు మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నోట్బుక్లో ఖచ్చితంగా చూపించాలని, లేదంటే చాలా పనిష్మెంట్. సో నాకు తెలిసి 100 స్టూడెంట్స్ ఉంటే 100 out of మేబీ 95 స్టూడెంట్స్ రాసుకొని వచ్చేవాళ్ళు ఆ నోట్స్. సో అది నాకు చాలా బాగా గుర్తు అనమాట. అంటే ప్రతి ఒక్కరు నోట్బుక్ టేబుల్ మీద రెడీగా ఉండేది. అంత స్ట్రిక్ట్గా సార్ మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు. ప్లస్ సార్ అంటే కూడా అంత భయం ఉండేది చాలామంది, ఇప్పటికి కూడా ఉంది. సో నెక్స్ట్ శేషారెడ్డి సార్ మ్యాథ్స్. అండ్ మాకు ఇంగ్లీష్లో ఎస్పెషల్గా మాకు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ 6th and 7th క్లాస్లో నాకు బాగా గుర్తు. పెద్ద వుడెన్ స్కేల్ సుదర్శన్ సార్ బోర్డు మీద 4 రూల్ రాసి మరీ మాకు నేర్పించారు యాక్చువల్గా. సో అది బాగా గుర్తు అనమాట ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి. అండ్ ఈరోజు రాకపోయిన గులాం హుస్సేన్ సార్ కూడా హిందీలో వచ్చే పద్యాలు కానీ, లేదంటే అంటే క్లాస్ని సీరియస్గా తీసుకోకపోతే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారనమాట. అంటే అరే కిటికీ వైపు చూడకరా, ఎర్ర బస్సు ఉంది కదా, ఎర్ర బస్సు లాగా నీకు లైఫ్ అయిపోతుంది అని. సో అట్లాంటి కొన్ని డైలాగ్ కూడా మాకు గుర్తున్నాయి. అండ్ మాకు ఏదైనా ఒకసారి అబ్సెంట్ ఉన్నాడంటే మేము ఎక్కువ కోరుకునేది డ్రిల్ పీరియడ్ అనమాట. మాకు డ్రిల్ పీరియడ్ కావాలని. అది కూడా వెంకటరెడ్డి సార్ గారు వస్తేనే మేము డ్రిల్ పీరియడ్కి వెళ్తాము. వాలీబాల్ కానీ కబడ్డీ కానీ మాకు ఖచ్చితంగా ఆడిపియాలి సార్ ఈరోజు అని ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాం అనమాట వెంకటరెడ్డి సార్ని. అండ్ మాకు అప్పుడు హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి జనార్దన్ సార్ గారు. సో సార్ ఇంగ్లీష్ టీచ్ చేశారు మాకు. సో అప్పట్లో అంటే నాకు బాగా గుర్తు యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ విషయంలో మమ్మల్ని బాగా బాగా దాని గురించి బాగా చెప్పారు. సార్ వచ్చారంటే మేము ఆ ఒక్క విషయంలో చాలా భయపడేది అనమాట. ఎందుకంటే యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ కన్వర్ట్ చేయడంలో అప్పుడున్న మా తెలివికి చాలా కష్టపడేవాళ్ళం యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్. సో నెక్స్ట్ చెప్పాలంటే మాకు ఎంతో ఫ్రెండ్లీగా వ్యవహరించే, అంటే మాకు ఏదైనా ఎంటీ క్లాస్ అంటే డ్రిల్ క్లాస్ లేదు అని తెలిసినప్పుడు మేము రిక్వెస్ట్ చేసే సార్ అంటే మాకు ఒక సార్ రావాలి, ఎంటీగా ఉండకుండా సార్ని పిలుచుకునే వాళ్ళం అంటే గౌస్ సార్ అనమాట. సార్ మాకు గౌస్ సార్ని అంటే మా అప్పట్లో ఉన్న మా లీడర్ బాలరాజుని ఒకటే రిక్వెస్ట్ చేసేది, మేము ఆఫీస్ రూమ్కి వెళ్ళి గౌస్ సార్ ఉన్నారా లేదు చూడు, గౌస్ సార్ని తీసుకున్నాం. సో ఎందుకంటే సారు మాకు పాఠాలు నేర్పించడం కంటే కూడా డిసిప్లిన్ ప్లస్ అసలు ఆ చదివే వాతావరణాన్ని ఎట్లా ఎంజాయ్ చేయాలి అంటే ఒక స్ట్రిక్ట్గా ఏదో బుక్ వామ్ లాగా కాకుండా ఎలా చదవాలి అంటే ఇట్లా కూడా చదివి కూడా మీరు మార్కులు తెచ్చుకోవచ్చు అని ఆ హిస్టరీ చెప్పిన విధానము కానీ, ఎందుకంటే పాఠం చెప్పినట్టు చెప్పలేము. సో బుక్ కూడా ఎన్నడూ క్యారీ చేసేవాళ్ళు కాదు.
సో మాకంటే ఇప్పుడు ఉన్న పిల్లలకి బాహుబలి ఎట్లాంటి స్టోరీ అవుతుందో అప్పుడు మాకు చరిత్ర అట్లా చెప్పేవాళ్ళం. సో చాలా సంతోషం సార్, ఆ విషయాలన్నీ ఇప్పుడు నెమరేసుకుంటున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ when it comes to my profession, so I am belonging to facade industry. So అంటే IT. సో దో I completed my PG, MBA చేశాను ఫైనాన్స్లో. బట్ ఫైనాన్స్ పరంగా నేను జాబ్ నా వర్క్ ఏదైతే ఉందో ఫైనాన్స్ పరంగా లేదనమాట. సో ఇప్పుడు ఈ గురువులందరి గురించి చెప్పాలంటే మా సిస్టర్స్ ద్వారా వాళ్ళ తరఫున కూడా నేను ఒక మెసేజ్ చేయాలి. ఎందుకంటే రమేష్ గారు ఉన్నారు ఇక్కడ. సో మా ఇద్దరు సిస్టర్స్ బాగా గుర్తు చేస్తారు. చాలా అంటే మీ ప్రోత్సాహం చాలా ఉండేది వాళ్ళకి. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు యూఎస్లో ఉంటున్నారు, జాబ్ చేస్తున్నారు, బాగా సెటిల్ అయ్యారు. సో సూన్ వాళ్ళ ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు. సో దే ఆర్ గోయింగ్ టు హౌస్ వార్మ్ ఇన్ నెక్స్ట్ 1 or 2 months. సో బాగా గుర్తు చేస్తారు సార్ మిమ్మల్ని. సో మాకు మీరు టీచ్ చేయలేదు, కానీ మీతో మాకు చాలా అనుభవం, మా ఫ్యామిలీకి ఎస్పెషల్గా. ప్రతి ఈవెంట్లో మీరు వచ్చేవాళ్ళు. సేమ్ థింగ్ సాంబయ్య సార్ కూడా మా ఫ్యామిలీలో ఏదైనా ఈవెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా వచ్చేవాళ్ళు అనమాట, సాంబయ్య సార్ అండ్ అరుణ మేడం. సో స్కూల్ వాతావరణం గురించి ఎంతో చెప్పాలన్నా నిజంగా చెప్పాలంటే సార్ వాళ్ళ ముందు మాట్లాడాలంటే చాలా విషయాలు రావట్లేదు. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ మీరు మా గురించి టైం కేటాయించి ఈరోజు మాతో గడపాలని డిసైడ్ అయినందుకు, ప్లస్ అంటే చాలామంది మీరు రిటైర్ అయిపోయినారు, రెస్ట్ తీసుకోవచ్చు కావాలనుకుంటే, సండేనే కదా మాకు దొరికే సండే ఫ్యామిలీతో గడపాలని మీరు అనుకోవచ్చు. బట్ మా గురించి టైం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా మీరు ఈరోజు టైం తీసి ఇక్కడ ఫ్రెండ్స్ అందరినీ కలుద్దాం. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే నాట్ ఏ జోక్. 25 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ మీరు అందరినీ కలవాలని టైం తీసుకొని ఇక్కడ వరకు వచ్చి సంతోషంగా అందరూ కలిసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నాతో విద్యను అభ్యసించిన తోటి మిత్రులు అండ్ నాకు విద్యను బోధించిన గురువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మై నేమ్ ఈజ్ భోగ నరేష్ కుమార్, సన్ ఆఫ్ భోగ జ్ఞానేందర్. నేను ఇక్కడే ఫిర్యాదిగూడలో ప్రస్తుతం ఉంటున్నాను. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఎమర్జెన్సీ మెడిసిన్ బిఏఎంఎస్ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ నా ప్రాక్టీస్ వచ్చేసి భూదాం పోచంపల్లిలో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు 2 సన్స్. పెద్దబాబు పేరు సాయి సుహాస్, చిన్నబాబు పేరు రోహన్. అండ్ ఇంకా చెప్పాలంటే స్కూల్ విషయాలు అప్పుడే 25 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఇక్కడ వచ్చినందుకు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్యాడ్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులు మరియు నా తోటి విద్యార్థులకు కృతజ్ఞతలు. సో 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ 25 సంవత్సరాల్లో మన విద్యను అభ్యసించిన తర్వాత మొట్టమొదటిసారి కలుసుకున్నారు నా తోటి విద్యార్థుల్ని. కొందరిని గుర్తుపెట్టాను, కొందరిని గుర్తుపట్టలేదు. అలాగే గురువు గారులను కూడా కొంతమంది గుర్తుపట్టాను. వాళ్ళు చెప్పిన విద్యను మనం చక్కగా చదువుకొని లైఫ్లో సెటిల్ అయ్యి ఎవరి వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. థ్యాంక్ యూ. అభివందనాలు. నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ 25 years గ్యాప్లో మనందరం ఇంత మంచిగా వేడుక చేసుకుంటామని అనుకోలేదు. నా స్టడీ వచ్చేసి రామకృష్ణ విద్యా మందిర్లో స్టార్ట్. ఆ రోజు మాకు సపోర్ట్ చేసినటువంటి సాంబయ్య సార్ గారికి సరిపోలేదు లేదు. అలాగే మేడం అరుణ టీచర్ గారు, అలాగే విజయ టీచర్ గారు, మల్లేశం సార్ గారు మరియు శ్రీనివాస్ సార్ గారు, ఈ టీచర్స్ అందరూ మాకు చిన్నప్పటి నుండే చాలా బ్యాక్బోన్గా ఉండి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. సో అందరికీ థ్యాంక్స్. అలాగే 5th తర్వాత నేను మాది ప్రాపర్ పాన్కుంట. అక్కడ 6th or 7th తర్వాత ఆ ఊర్లో ఉన్నప్పుడు మన సార్ వల్లం సార్ అని సార్ ఇప్పుడు లేరు,
తర్వాత బంగారెడ్డి సార్ గారు, ఇలా కొంతమంది టీచర్స్ చాలా హెల్ప్ చేశారు. హై స్కూల్కి వచ్చేసరికి దామోదర్ సార్ గారు మరియు మన పీటీ సార్ అయినటువంటి వెంకటరెడ్డి సార్ గారు మాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే, బాయ్స్తో ఈక్వల్గా గర్ల్స్ కూడా ఉండాలని చెప్పేసి సార్ వాలీబాల్, ఖో, కబడ్డీ అన్నిట్లో ముందుండాలని చెప్పేసి మాకు స్పోర్ట్స్లో మంచి ఎనర్జెటిక్గా వర్క్ చేశారు సార్. సార్ థ్యాంక్ యూ మీకు స్పెషల్గా. అలాగే నేను ఇంటర్ వచ్చేసి గుట్ట వైఎల్ఎంఎస్ కాలేజ్లో చేశాను. సార్ మాకు ఇచ్చిన సపోర్ట్తో నేను క్యారమ్స్ ఆడితే నాకు ఫస్ట్ ప్రైజ్, ఆ స్కూల్లో గోల్డ్ మెడల్ వచ్చింది కాలేజ్లో. సరే థ్యాంక్ యూ సార్. అలాగే దామోదర్ సార్ గారు తన సబ్జెక్ట్తో నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను. సార్ ఎప్పుడు వచ్చి తన సబ్జెక్ట్ సైన్స్ కాబట్టి మొక్కై వంగందే మానై వంగున అన్నట్టుగా చిన్నప్పుడు మనం ఎంత స్టాండర్డ్గా ఉంటే పెద్దగయ్యాక అంత ఉంటాము అన్నది ఒకటి సార్ ఏం చెప్పారో నాకు తెలియదు ఆ టైంలో. నేనైతే అదొకటి గుర్తుపెట్టుకున్నట్టుగా ఇప్పుడు నేను మా ఫ్యామిలీలో చాలా సపోర్ట్ ఇస్తుంటాను మా హస్బెండ్కి. సో సార్ గారికి థ్యాంక్ యూ. అలాగే మన హెడ్ మాస్టర్ గారైనటువంటి జనార్దన్ సార్ గారు మనకు గ్రామర్ ఇంపార్టెంట్లా, ఫ్యూచర్లో మీకు చాలా గ్రామర్ యూజ్ అవుతుంది, మీరు అసలు వినట్లేరు అన్నట్టుగా సార్ స్టైల్లో మనకు చెప్పేవారు. కాకపోతే మనకు అప్పుడు ఏమర్థమైందంటే గ్రామర్ ఇంపార్టెంట్గా నేర్చుకుంటే లైఫ్లో మనం చాలా బాగా ఉండగలుగుతాం అనేది అయితే నాకు ఆ పాయింట్ గుర్తుంది. సో సార్ గారికి థ్యాంక్స్. అది ఒకటి నేను యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కూడా సార్ని. మా పిల్లలు ఇప్పుడు మా పెద్ద బాబు వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్, మా చిన్న బాబు వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్. మా పిల్లలకి ఫస్ట్ నేను సార్ గారిని గుర్తు చేసి మరీ చెప్తుంటాను, గ్రామర్ ఇంపార్టెంట్ నాన్న సార్ చెప్పేవారు, మీరు ఫస్ట్ మెయిన్ అది చూసుకోండి, గ్రామర్తోనే లైఫ్ సెట్ అవుతుంది అని మా సార్ ఊరికే హెడ్ మాస్టర్ సార్. సార్ చాలాసార్లు మేము భువనగిరిలో ఉంటాము సార్, మాకు రోడ్ మీద వెళ్తే నేను సార్ని చాలాసార్లు కలిశాను. సార్ మీ స్టూడెంట్ని నేను అని చెప్తే సార్ గుర్తుపట్టలేదు, కానీ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను స్టూడెంట్ అందుకు. ఓకే బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు సార్ నాకు. సో థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. నా పేరు కవిత, మేము భువనగిరిలో ఉంటాము. మాది కిరాణా షాపు, మా బాబులు ఇద్దరు చదువుతున్న ఇద్దరు బాబులు. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విశ్వం సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే మనకి బాగా పరిచయము మన స్కూల్లో ఉన్నటువంటి సాంబయ్య కూడా ఇప్పుడే రావడం జరిగింది. సాంబయ్యని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఉమారాణి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ చప్పట్లతో ఒకసారి వెల్కమ్ చెప్పండి. చదువుకున్న విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు. నా పేరు ఉమారాణి, మాది రాజాపేట గ్రామము. నేను 10th వరకే చదువుకున్నాను. 10th అయిపోగానే మా నాన్న పెళ్లి చేసిండు. నాకు 3 అబ్బాయిలు. పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, రెండో బాబు బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న బాబు ఇంటర్ సెకండ్ ఇయర్. మేము ఉండేది గజ్వేల్. హై స్కూల్లో చదువుకునేటప్పుడు మనము ఇప్పుడు ఇంత 25 సంవత్సరాలు ఇప్పటిదాకా ఇలా ఉన్నామంటే మన గురువుల ఆశీర్వాదం. విద్యతో తదాతి వినయం అన్నారు పెద్దలు. విద్యతోనే వినయం వస్తుంది అని చెప్పినటువంటి గురువులకు నా పాదాభివందనాలు. ఇంతటితో నేను ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ శ్రవంతి. అందరికీ బాగా తెలుసు అనుకుంటున్నాను, నేను గుర్తుపట్టారని అనుకుంటున్నాను. నేనైతే కొంతమంది ఫేసెస్ అయితే గుర్తుపట్టాను, బట్ నేమ్స్ అయితే కొంతమంది మర్చిపోయాను నేను. నా ఎడ్యుకేషన్ వచ్చేసి నేను ఎంఎస్సి ఆర్గానిక్స్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. ఎంఎస్ఎన్ ఫార్మాలో క్వాలిటీ కంట్రోల్లో మేనేజర్గా చేస్తున్నాను. మా ఫాదర్ అందరికీ అయితే మీకు తెలుసు, నాకంటే ముందే తెలుసు మీ అందరికీ. తర్వాత ఒకప్పుడు చదువుకునే టైంలో ఏంటంటే మనము
సార్ వాళ్ళు అంటే బాగా భయపడేవాళ్ళము. నవేడేస్ అయితే అది కనిపించట్లేదని నేను అనుకుంటున్నాను బయట. బట్ మనము ఎంతో కొంత మన పిల్లలకన్నా కొంచెం చెప్పి వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పుడైతే ఉన్న రోజులలో డిసిప్లిన్ అయితే చాలా తక్కువ అని అనిపిస్తుంది పిల్లలలో. సార్ వాళ్ళు వస్తున్నారు ఈ దారిలో నుంచి అంటే మనం పక్క దారిలో నుంచి వెళ్ళేవాళ్ళం, అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే సార్ పైననే చెయ్యేసి తిరుగుతున్నారు అందరూ, అలాంటి కల్చర్ వచ్చేసింది. బట్ అదైతే మంచి పద్ధతి అయితే కాదని నేను అనుకుంటున్నాను. మన సైడ్ నుంచి అయితే మనం ఎంతో కొంత మన పిల్లలకి నేర్పిస్తే అది నెక్స్ట్ వాళ్ళకన్నా వాళ్ళ ఫ్యూచర్లో చెప్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శ్రవంత్. ఈ నవీన్. ప్రవీణ్. పి ప్రవీణ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అమ్మాయిలు గర్ల్స్ నుంచి ఎవరు రావడానికి ఎందుకు ఇచ్చాం సార్ మా సారు. నెక్స్ట్ మాకు మ్యాథ్స్, సైన్స్, హిందీ, సోషల్ అన్నీ బోధించిన అందరు టీచర్లను చూస్తుంటే మళ్ళీ మేము మా చిన్నపిల్లలం అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడున్న మా ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటే కూడా 25 years బ్యాక్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురు తస్మై శ్రీ గురవే నమః అని వేదాల్లో చెప్పిన గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగో పాయ్, బలిహారి గురు అప్నే గోవింద్ దియో బతాయ్ అని కబీర్ దోహాలో చెప్పిన వాటన్నిటి సారం ఒకటే, దైవం కంటే గురువే మిన్నాను. మనం ఎప్పుడు కూడా గురువుకే దైవం కంటే ఎక్కువ స్థానాన్ని ఇస్తాం. ఎందుకంటే మనకు ఆ దైవం గురించి చెప్పేది గురువే కాబట్టి. అలాంటి గురువులని తలుచుకుంటూ వాళ్ళని సత్కరించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళతో గడిపినటువంటి అనుభవాలని మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా నా చిన్ననాటి మిత్రులందరినీ తిరిగి కలుసుకోవడం చాలా సంతోషం. ఇక్కడ ఒక్కొక్క టీచర్ గురించి చెప్పాలి. ఇందాక కవిత చెప్పినట్టు ఫస్ట్ హెచ్ఎం సార్, జనార్దన్ సార్ గురించి చెప్పాలి. సార్ మీరు చెప్పిన ఇంగ్లీషు ఇప్పటికీ ఆ గ్రామర్ ఇప్పటికీ మాకు యూజ్ అవుతూనే ఉంది. సార్ ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, వెంట్రుకలు ఉన్నమ్మా ఏ కొప్పు ముడిచినా సరే బాగుంటుంది అని ఎప్పుడూ చెప్పేవాళ్ళు. ఆ మాట బాగా గుర్తుంటుంది. అంటే ఎందుకంటే గ్రామర్ వస్తే మీరు ఏ సెంటెన్స్ ఫామ్ చేసినా సరే అది కరెక్ట్ అవుతుందని చెప్పేవాళ్ళు. అది బాగా గుర్తుంటారు. ఇప్పటికీ మీరు చెప్పిన ఆ గ్రామరే ఇప్పటికీ కూడా మాకు యూజ్ అవుతుంది. దామోదర్ సార్ ముందు మాట్లాడాలంటే భయం అప్పుడు. ఇప్పుడు కూడా ఆ భయం పోవట్లేదు సార్. స్కూల్లో ఉన్న రోజులో ఒక్కరోజు కూడా నేను స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడేది లేదు. ఇప్పుడు మీ ముందు మాట్లాడడానికి ధైర్యం చేస్తున్నాను. నెక్స్ట్ సుదర్శన్ సార్. సార్కి ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి, లేదంటే మా పని అయిపోయినట్టే. వాక్డ్ టాక్డ్ అనొద్దు, టీ సౌండ్ అవ్వాలి, వాక్ అనాలి. అట్లాంటి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ని మాకు అప్పుడే నేర్పించారు సార్. దానికి చాలా చాలా ధన్యవాదాలు సార్. శేషారెడ్డి సార్. సార్ మ్యాథ్స్ చెప్తుంటే మాకు కొంచెం భయం అయ్యేది, ఎందుకంటే అప్పుడు మాకు కొంచెం మేము ఇంకా 6th 7th ఉన్నాం కాబట్టి. కానీ పర్ఫెక్ట్ మ్యాథ్స్ సార్ దగ్గరే నేర్చుకోవాలి. ఇంకా గౌస్ సార్ గురించి చెప్పాలంటే మాకు చరిత్ర పాఠాలు అప్పటి వరకు బోర్గా ఉండేది. సోషల్ అంటేనే బోరింగ్ సబ్జెక్ట్గా అనిపించేది. సార్ మాకు సోషల్ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఎంజాయ్ చేసాం సోషల్. అసలు అన్ని సబ్జెక్ట్ల కంటే సోషల్లోనే ఎక్కువ నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మనం సమాజంలోకి వెళ్ళి నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే అది సోషల్లోనే అని. సార్ మీరు చెప్పిన సోషల్ పాఠాలు, ప్రపంచ యుద్ధాలు, రాజ్యాంగం గురించి చెప్పిన ఆ విషయాలని ఇప్పటికీ నేను టీచర్ అయ్యాను. ఇప్పుడు నేను నా స్టూడెంట్స్కి చెప్పగలుగుతున్నానంటే అది మీ వల్లనే. తెలుగు పాఠాలు నేర్పించినటువంటి శ్రీనివాసమూర్తి సార్, ఇంకా లక్ష్మణాచార్య సార్ మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. తెలుగును కూడా మనకి
అచ్చు తప్పులు లేకుండా ప్రతి సూత్రం అడిగేవాళ్ళు సార్. రోజు సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చెప్పండి, గుణసంధి సూత్రం చెప్పండి అంటూ ప్రతిరోజు మమ్మల్ని సూత్రాలు అడిగేవాళ్ళు. ఇప్పుడు కూడా నాకు అది నా పిల్లలకు చెప్పడానికి, స్కూల్లో స్టూడెంట్స్కి చెప్పడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సార్లకి ఇద్దరికి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. అట్లానే రామకృష్ణ విద్యామందిర్లో నేను కొన్ని రోజులు చదువుకోవడం జరిగింది. అప్పుడు సాంబయ్య సార్, శ్రీను సార్, మళ్ళీ విజయ మేడం వీళ్ళందరూ కూడా నేను వాళ్ళ చదువు నేర్చుకోవడం జరిగింది. అట్లానే రేవతి మేడం మాకు బయాలజీ చెప్పారు. అప్పటి వరకు అందరూ సార్లు ఉన్నారు. మేడం మాకు ఒక లేడీ టీచర్ వచ్చారు అంటే ఫస్ట్ మాకు రేవతి మేడం. ఇప్పుడు మాకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా చెప్పుకోవడానికి మేడంకి చెప్పుకునే వాళ్ళం. మాకు బయాలజీ లెసన్స్ అని బాగా చెప్పేవాళ్ళు మేడం. ప్రతి సబ్జెక్ట్లో కూడా మీరు ఇచ్చినటువంటి పునాదులు విద్యార్థికి స్కూల్ లైఫ్లో ఉండే 10th క్లాస్ వరకు ఉండే దశ చాలా కీలకమైంది. ఎందుకంటే పునాదులు మనకు అక్కడే పడతాయి కాబట్టి. రాజపేట హై స్కూల్లో మేము చదువుకున్న 96-97 బ్యాచ్లో అప్పుడున్న ప్రతి ఒక్క టీచరు మాకు ఎంత మంచిగా చెప్పేవాళ్ళంటే వాటితోనే ఇప్పుడు మేము ఏదైనా చేయగలుగుతున్నాం. సార్ మీరు వేసిన పునాదులు చాలా చాలా గట్టివి సార్. ఆ పునాదులపైనే మేము ఇప్పుడు మా భవిష్యత్తులు, మా జీవితాలన్నీ నిర్మించబడ్డాయి. దానికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఒక 2 లైన్లు సార్ల గురించి నాకు నేనుగా రాసుకుని చెప్తామనుకుంటున్నాను. వృత్తి పట్ల మీకున్న అంకిత భావం, మాకు ఎప్పుడు ఏదో చేయాలనే మీ తాపత్రయం, ఎప్పుడూ ప్రేమను పంచే మీ అనురాగం, దండనలో కూడా కోరుకున్నారు మాలో పరిణామం. ఏమిర్చి తీర్చుకోగలం మీ రుణం, అందుకే ఆచార్య అందుకోండి మాకు పాదాభివందనం. థ్యాంక్ యూ పావని. ఇప్పుడు బాలరాజు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గురు శిష్య సమ్మేళన రజతోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి పూజ్య గురుదేవుల పాదపద్మములకు నమస్సులు. నా సహ అధ్యాయులు, అధ్యాపకేతర బృందము అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు వెంకట రామకృష్ణ ప్రసాద్. శ్రీనివాసమూర్తి సార్ గారు మా నాన్నగారు. మా సతీమణి రాజేశ్వరి, మా పాప అమృతహాసిని ఇప్పుడు 10వ తరగతి, బాబు శ్రీహర్ష ఇప్పుడు 8వ తరగతి. ఆ పాత మధుర జ్ఞాపకాలు, మది నిండా మధుర స్మృతులు. పాఠశాలలో చేరింది మొదలు 10వ తరగతి వరకు మీ లాలనలో, మీ పాలనలో గడిపి బడిని వదిలి 25 సంవత్సరాలు కావస్తున్న పదిలంగా మా మదిలో పాతుకపోయిన ఆ పూర్వపు అపూర్వ సన్నివేశాలు కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆనాడు 10వ తరగతి వీడుకోలు సమావేశంలో రాగి చెట్టు కింద ఏర్పాటు చేసినటువంటి సభలో తెలిసి తెలియక చేసిన తప్పులను పెద్ద మనస్సుతో క్షమించమని కన్నీళ్లతో వేడుకున్న వీడుకోలు నేడు మళ్ళీ జోరుగా హుషారుగా మిమ్మల్ని కలవబోతున్నాము అనే సంతోషంతో కళ్ళ నిండా నిండిన ఆనంద బాష్పాలు పట్టరాని సంతోష పరిమళాలను వెదజల్లుతూనే ఉన్నాయి. రోజులు గడిచినా చెరగని తీపి జ్ఞాపకాలు, మీరు చెప్పిన పాఠాలు, మీ పలకరింపులు, మీ ప్రేమ, మీ ఆప్యాయతలు అనుదినం గుర్తుకొస్తూనే ఉన్నాయి. అది గతం అనుకుంటారు అందరూ, కానీ అది అవగతం చేసుకున్న వాళ్ళు మాత్రం మనలాంటి కొందరు. ఏమైతేనే మళ్ళీ కలుసుకున్నాం, ఏమి సాధించాం అన్నది ప్రస్తుతం అప్రస్తుతం, ఎలా ఉన్నామన్నది కావాలి. తోటి మిత్రులతో ఎలా ఉంటున్నాం, ఆపదలో ఆపన్న హస్తం అందించే నేస్తం నాకు ఉన్నాడనిపించేలా ఉందాం. చెయ్యి అందించేలా, చెయ్యి ఇచ్చేలే కాదు. నాన్నగారు ఈ రోజున మన మధ్యలో భౌతికంగా లేరు. ఈ రోజు వారు ఉండి ఉంటే చాలా బాగుండేది. బడిలో తెలుగు, బయట బ్రతుకు తెరువు నేర్పిన గురువు, తండ్రి అన్నీ తానే నాకు. సాధన సాధ్యతే సర్వం అని చెప్పినారు మా తెలుగు మాస్టర్ గారు. ఆజ్ కరేసో అప్ కరో అంటూ గురు గోవింద్ దోవు ఖడే అంటూ దోహేలను హిందీలో బోధించారు మా హిందీ అధ్యాపకుల వారు.
ఇలా ప్రతి ఉపాధ్యాయులు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పించారు. వారి గురించి ఒక 2 నిమిషాలు చిన్న కవిత మీ అనుమతితో. తల్లిదండ్రులు తనయుల పెంచి పోషించినట్లా బుద్ధి నేర్పునతడు గురుతల బుజ్జగించి విధి రాత రాసెడు విధాతవోలే విద్యార్థుల భవిత రాతన రాసెడు బ్రహ్మాతడు అజ్ఞాన తిమిరమ్ము కమ్ముకొన్న వేళ జ్ఞాన దీపాల వెలుగునిచ్చడి దివ్య అతడు చిన్నారి చిట్టి గీతాలతో శృతులు కలిపి గ్రహ గతులు తెలిపెడి గణిత మేధావి అతడు వైద్య నారాయణుడైన వీర సైనికుడైన నీవు నేర్పిన విద్య త్రిమూర్తి రూప పక్షపాతము లేదు పరమశివునికి మల్లె పరితపించు ప్రతి పిల్లవాని ప్రగతి కోరి పరవశించునతడు శిష్యుల తనకన్న మిన్నగా చూసి మిక్కుటముగ లోలోన మురిసి మురిసి తల్లిదండ్రుల రుణము తీర్చగలము గాని గురువు రుణమునెప్పుడు తీర్చలేము నిజం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్రిమూర్తి స్వరూపమైనటువంటి గురువుల సాంగత్యం నేటికి నాకు లభించడము, వారి విలువైనటువంటి సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందుకోవడము నా అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఏకమేవాక్షరం యస్తు గురు శిష్య ప్రబోధయే పృథివ్యాం నాస్తి తద్రవ్యం యత్తత్వా చారుణీ భవేత్ అని ఒక అక్షరాన్ని సరిదిద్దినా సరే వారు కూడా గురుతుల్యులే. అటువంటి గురు రుణం తీర్చేటువంటి ద్రవ్యము ఈ లోకంలో ఏదీ కనిపించగా వేదికను అలంకరించినటువంటి గురువులందరికీ కూడా కృతజ్ఞతతో పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఉపాధ్యాయ బృందములకు మిత్రులకు చాలా ధన్యవాదాలు. ఇంకొక సంతోషమైన మా లీడర్ గారికి ఒక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ 40 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా నేను పుట్టినరోజు చేసుకోలేదు. కానీ ఈ రోజున నా పుట్టినరోజున వీళ్ళందరినీ కూడా నాకు కలపడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే. గురుదేవా వందనం. ఇది యాక్చువల్లీ థీమ్. గౌ సార్కి నేను ఒక థీమ్ పెట్టి వచ్చాను. సార్ మేము కార్డు ఇచ్చినాం, ఆ కార్డులో ఏముంది అని చెప్పేసి గౌ సార్కి ఇచ్చిన చెప్పొచ్చాం. గురుదేవా వందనం. మన ఫ్లెక్సీ మీద కూడా సరస్వతి గురు ఇద్దరున్నారు, కానీ పూజించేది మాత్రం గురువుకి. ఆ గురువుకి ఎందుకు పూజిస్తున్నాము అంటే ఆ సరస్వతిని ప్రసాదించేది ఆ గురువు కాబట్టి ఆ ఫ్లెక్సీ మీద ఆ కార్డు మీద అదే ఇచ్చాం. గురు గోవింद दोहू कने काको लगो पाए बलिहारी गुरु अपने గోవింద్ దియో మిలా. ఆ గోవిందుని చూపించిన వాడే గురు. గురు ఆజ్ఞ లేనటువంటిది, గురు యొక్క కృప లేనటువంటిదిగా ఆ గురు యొక్క విద్య వేస్ట్గా పోతుంది. వేదిక అలంకరించినటువంటి మా గురువర్యులందరికీ పేరు పేరున అన్ని పాఠశాల ఉపాధ్యాయులకు అన్ని సబ్ స్టాఫ్స్కు మా గురువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మీరు వచ్చి మీరు నాటినటువంటి జ్ఞానం అనేటువంటి నాటినటువంటి బీజం ప్రైమరీ స్కూల్లో జ్ఞానం అనేటువంటి ఆల నుండి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా ఈ స్టేజ్లో మనం మాట్లాడుతున్నాం, మనం జ్ఞానాన్ని పంచుతున్నాం, సమాజంలో బ్రతుకుతున్నాం అంటే మీ భిక్షదే గురుదేవా. ఈరోజు ఒక ముఖ్యమైన 25 సంవత్సరాల తర్వాత, 25 కన్నా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ టీచర్లు ఉన్నారు. చిన్నప్పుడు అసలు ఏమి లోకం అనేటువంటిది తెలియదు. తల్లి గర్భం నుండి ఒక 2-3 ఏళ్ళు ఏదో నడిచి తప్పడడుగులలో స్కూల్లోకి వచ్చాం మనం. ప్రైమరీ స్కూళ్ళల్లో ఆ స్కూళ్ళల్లో ఒక చిన్న మొక్కకు ఏ విధంగానైతే ప్యాకెట్లో పెట్టి నర్సరీలో ఒక విత్తనం అనేటువంటి నాటుతాం, అదే జ్ఞానం అనేటువంటి విత్తనం నాటారు. ఆ నాటినటువంటి విత్తనాన్ని 5 ఏళ్ళు కాపాడి ఆ తర్వాత హై స్కూల్ వాళ్ళకి ఇచ్చేశారు. హై స్కూల్ టీచర్స్ ఆ మొక్కని పెంచుతూ సమాజంలో 10th క్లాస్ వరకు తీసుకొచ్చి ఇది సమాజము, మీరు ఇప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంకా విద్యను అభ్యసించండి అనేటువంటి ఒక స్ట్రాంగ్ మొక్కను ఏ విధంగా తయారు చేస్తారో ఆ విధంగా తయారు చేసి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు. మీరు ఇచ్చినటువంటి జ్ఞానమే, మీరు ఇచ్చినటువంటితోనే ఈరోజు మేము ఎక్కడికి పోయినా కానీ, సమాజంలో ఎక్కడికి పోయినా, ఏ వేదిక పోయినా కానీ మాట్లాడుతున్నాము.
మేము నలుగురికి చెప్తున్నాము అంటే మీరిచ్చినటువంటి చదువే, అందించినటువంటి విద్యనే. నిజంగా ఒక్కొక్క సార్తో చాలా అనుబంధం ఉంది. ఈ వేదికపై ఉండేటువంటి ప్రతి ఒక్క సార్ నన్ను గుర్తుపడతారు. నా 10th అయిపోయిన తర్వాత కూడా ఆ సార్లతో, ఒక్కొక్క సార్లతో నిజంగా ఇయర్స్ అనుబంధం ఉంది. ఇయర్స్ అనుబంధం ఉంది. ముందుగా హెచ్ఎం సార్ జనార్దన్ సార్ గారితో దాదాపు 10 ఏళ్ళు కలిసి హిందీ ఎగ్జామ్స్ రాపించినాం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక 100 కాళ్ళు చేస్తాడు సార్. 100 కాళ్ళు, బాబు మనం హిందీ ఎగ్జామ్స్ రాపిద్దాం, ఆ హిందీ ఎగ్జామ్స్కి సహకరించండి. నిజంగా ఈ ఈ ఈ హిందీ ఎగ్జామ్స్ అనేటువంటిది గౌసార్ నేర్పించినటువంటి విద్య. ఈ గౌసార్ మనకు ఇది చేసుకొని అని చెప్పేసి మనకు నేర్పిస్తే మేము కూడా మళ్ళీ జనార్దన్ సార్తో కలిసి మళ్ళీ మేము 10 మంది విద్యార్థులకి ఇది నేర్పించాం. ఇది అందరి కూడా అది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రైమరీ స్కూల్ టీచర్స్ గురించి వస్తే నిజంగా నాకు వ్యక్తిగతంగా అందరూ ఉపాధ్యాయులతో చలువైన సంబంధం ఉంది. అది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగా కానీ, నా ఊరుకున్నటువంటి సంబంధంతో కానీ. నిజంగా ఈరోజు నేను చూస్తున్నా, నేను ఎన్నో కాలేజ్లలో, ఎన్నో స్కూల్స్లలో పోతా, కానీ ఇంత ఆప్యాయంగా బాగున్నావా ఆ టీచర్స్ను పలకరించేటువంటి విధానం చూస్తుంటే నిజంగా అన్నీ మర్చిపోతాం. మనం ఎంత కూల్ అయిపోతామంటే ఇలాంటి ఉపాధ్యాయులు మా పిల్లలకు ఎందుకు దొరుకుతలేరు అనేటువంటి బాధపడుతున్నాం నిజం చెప్పాలంటే. ఎందుకంటే గురు శిష్యుల మధ్యలో ఉండేటువంటి సంబంధం, ఆ గురువు ఎంత నిబద్ధతతో ఉన్నాడు. ఈరోజు 40 ఏళ్ళ తర్వాత కూడా మనం ఆ గురువులను గుర్తు చేసుకుంటున్నాం, ఆ గురువులను పూజిస్తున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్న క్లాస్ టీచర్నే గౌరవించరు. అసలు గురు పూజోత్సవం అంటేనే తెలియదు. ఇలా తయారైపోతుంది విద్యా వ్యవస్థ. అందుకనే మేము సమాజానికి మనం సమాజం అంటే మనమే కాబట్టి మన పిల్లలకు నేర్పిద్దాం గురువు యొక్క విలువలు. ఆ గురువు లేకుండా జ్ఞానం రాదు. ఆ గురువుని గౌరవిస్తేనే జ్ఞానం అనేటువంటిది వస్తుంది. ఆ గురువు ఆశీర్వాద బలంతోనే మన జ్ఞానం అనేటువంటిది వస్తుంది. ప్రతి ఒక్కసారి నేను ఈ రోజు స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నాను అంటే దానికి కారణం శేషారెడ్డి సారు. నా డిగ్రీ అయిపోగానే సార్ నన్ను పిలిచి నువ్వు క్లాస్ చెప్పగలుగుతావు అన్నాడు. సార్ నాకు ఏం రా సార్, నాకేం వస్తుంది అంటే, లేదు నువ్వు ఖచ్చితంగా చెప్పగలుగుతావు అన్నాడు. నిజంగా ఈరోజు స్టేజ్లో ఇంత ఫియర్ లేకుండా నేను మాట్లాడుతున్నానంటే ఆ శేషారెడ్డి సార్ ఇచ్చినటువంటి అవకాశము, ఆ భిక్షనే, దానివల్లే అంచెలంచెలుగా నేను పెరిగి ఎక్కడైనా నేర్పిస్తున్నాను. నేను ఏం చేస్తున్నానంటే, నేను స్టార్ హెల్త్లో మేనేజర్ని. నేను లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లో రెండిట్లలో పనిచేస్తూ ఉంటాను. అంతేకాకుండా నాకు వ్యవసాయాలు ఉన్నాయి. ఆ వ్యవసాయాన్ని కూడా నేను ఆర్గానిక్ వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నాను. నాకు 2 పాపలు. పెద్ద పాప 5th క్లాస్, 5 years ఉంది, 1st క్లాస్. అండ్ చిన్న పాప ఇంకా 1 year బిలోనే ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రామకృష్ణ విద్యామందిర్తో నేను చదవలేదు, కానీ ఆ విద్యాలయంతో కూడా నాకు అనుబంధం ఉంది. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, అది నేను ప్రైమరీ స్కూల్లో చదివాను అంటే మనం 6th క్లాస్కి వచ్చిన తర్వాత మీరు రామకృష్ణ విద్యామందిరం, మనం ప్రైమరీ స్కూల్లో ఇట్లా కలిసిపోయినాం. కానీ నా లైఫ్లో ఒక అవకాశం ఇచ్చారు సీన్ సార్. ఆ స్కూల్లో కూడా పనిచేసేటువంటి అవకాశం ఇచ్చారు. ఆ స్కూల్లో కూడా పనిచేశాను. దాదాపు నేను నేను చేసే కన్నా ముందు ఉపాధ్యాయునిగానే ఉన్నాను. ఇంకో మహత్తరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక సందర్భంలో సైన్స్ నేర్పించిన మా గురువు గారు గోవర్ధన్ రెడ్డి సారు, మళ్ళీ దామోదర్ సార్, వాళ్ళ ముందు కూడా నేను క్లాస్ చెప్పడం జరిగింది. అది నాకు లైఫ్లో మర్చిపోయినటువంటిది. దామోదర్ సార్ ముందు క్లాస్ చెప్పాల్సిన సందర్భం వచ్చింది. నిజంగా నేను ఒక యావరేజ్ స్టూడెంట్, కానీ ఆ రోజు నుండి నీలో ఆ పట్టుదల ఉంది, నువ్వు సాధిస్తావు అనేటువంటిది ప్రతిసారి నన్ను వెన్నుదట్టి ఈ గురువులందరూ ఎంకరేజ్ చేయడం వల్లే ఈరోజు నేను ఈ స్టేజ్కి వచ్చాను. గురుదేవ, మళ్ళోసారి మీకు అందరికీ పాదాభివందనం చేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు విద్య నేర్పించిన గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు. అలాగే నాతో పాటు నా మిత్రులు, విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ప్రజెంట్ ఇంటీరియర్ డిజైన్గా వర్క్ చేస్తూ
ఏదైతే మన ఇంటీరియర్ డిజైన్ అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ లేదంటే సివిల్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ చేసుకుంటూ నేను ఉంటున్నాను. సో నేను ఇక్కడ చదివిన దాని గురించి చెప్పాలంటే నాకు చదివిన దానికి ఇప్పుడు నేను చేసే ప్రొఫెషన్కు ఏమాత్రం లింక్ లేదు. అలాగనే అప్పుడు చేసినప్పుడు అంటే గురువులు ఎంత చెప్తున్నారు అనేది కనీసం మనకు ఇంత కూడా ఒక జ్ఞానం లేకుండా ఆ పరిస్థితిలో ఉన్నాము. అంటే వాళ్ళు చెప్పే మాటలు ఇప్పుడు గుర్తుకొస్తే ఆ పిల్లలకు మేము ఏం చెప్పాలి, అసలు వీళ్ళు ఇంతకన్నా పాఠాలు చెప్తామంటే మనం అసలు ఏం నేర్చుకున్నాము, ఏదో తీసుకున్నామా పక్కకు పోయినా అయిపోయింది. అంటే నేను మాత్రం మన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. దామోదర్ సార్ కానీ, భిక్షం సార్ కానీ, మన జనార్దన్ సార్ కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క నోట్ రాయలేదు. నేను ఒక్క చూసిరాదా కానీ ఏ ఒక్కటి రాయకుండా ఒక దెబ్బ పడకుండా 10th కంప్లీట్ చేసుకున్నాను నేను. అది ఎందుకంటే ఎప్పుడు లాస్ట్ బెంచ్ మాది. దామోదర్ సార్ ఏమైందా నవీన్ రెడ్డి ఆ బెంచ్ కింద ఉండేవాడిని, అంటే కింద కూర్చునేవాడిని అన్నట్టు. సో మనం చేసే పనులు మనకి చూసుకుంటేనే సేవనిపిస్తున్నాయి. అంటే మనం ఇంతగా చేసినాము అదే మంచిగా చదువుకొని ఉంటే ఏ లెవెల్లో ఉండేవాళ్ళం అనేది ఒకసారి గుర్తు చేసుకొని చాలా బాధ అనిపిస్తుంది. అది ఇప్పుడు మనం ఏంటంటే మన పిల్లలకు మాత్రం సో వాళ్ళ విలువ, గురువుల విలువ, స్టడీ విలువ అనేది కంపల్సరీ అంటే వాళ్ళకు ఒక మైండ్లో ఖచ్చితంగా వాళ్ళకు ఒకటి చెప్పాల్సిన అవసరం బాగా ఉంటుంది మనకు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు గురువులు, దేని గురించి చెప్తున్నారు, నీ బాగు కోసమా చెడు కోసమా అనేది ఎట్టి పరిస్థితుల్లో మనమైతే ఇప్పుడు తెలుసుకోలేదు. అంటే నేను తెలుసుకోలేదు కనుక నేను చెప్తున్నాను. వాళ్ళ విలువ అనేది జీవితంలో కోల్పోయిన తర్వాత మళ్ళీ రాదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకు ఇది ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే మీ గురువులు ఎట్లా చెప్తారో అట్లా విని ముందుకు వెళ్తే ఏదో ఒక మంచి పొజిషన్లో ఉంటారు, మంచిగా ఉంటారు. లేదు అంటే ఇంకొకటి పనులు చేసినాం మా తోటి మన విద్యార్థులు మన మిత్రులే సీరియస్గా మన వెంకటేశ్వర సార్ మ్యాథ్స్ చెప్తా ఉంటే వృత్తరేఖలు ఉంటుంది. వాడు లేచి వాడి క్వశ్చన్ అడగానే అది తీసి ఇట్లా పెట్టేది. అంటే ఎలాంటి పనులు మనం చేసినామనేది మనకు వాడు అమ్మవాడు క్లాస్ అంతా మొత్తం గొల్లు అనేది. సో మనం చేసే పనులు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఇప్పుడు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. బట్ అలాంటి అనేది ఉండకుండా ఎంతో చక్కగా మన పిల్లలకు మంచి జ్ఞానం చెప్పి మన డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా మనం నేర్పించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చిన్నప్పుడు విద్యలు అభ్యసించిన ప్రైమరీ స్కూల్ బంగారెడ్డి సార్ గారికి మరియు వజ్రమ్మ టీచర్ గారికి నేను అసలు మర్చిపోలేను వజ్రమ్మ టీచర్ని అయితే. ఎందుకంటే నాకు చిన్నప్పుడు వాళ్ళు నేర్పించింది ఆ టీచరే. అమ్మ నాన్న తర్వాత మొదటి టీచర్ నాకు వజ్రమ్మ టీచర్. ఆ టీచర్ ఇప్పుడు లేదు. అలాగే నాకు హై స్కూల్ విద్యను అభ్యసించిన గురువులందరికీ నా పాదాలు వందనాలు. నేను ఒకటే అనుకుంటాను, మనకు తల్లి తండ్రి తర్వాత గురువు, వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా అసలు మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము. దేవుడి కంటే చాలా గొప్ప వాళ్ళు. అదే మనం అసలు మన జీవితం అంతా వాళ్ళకి సేవ చేసినా కానీ మనం వాళ్ళ రుణం తీర్చుకోలేము. నేను చెప్పేది నా పిల్లలకి ఇదొక్కటి మాత్రం ఫస్ట్ చెప్తాను, తల్లి తండ్రి తర్వాత గురువు. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఇంకా చెప్పడానికి ఎంతో ఉంది కానీ ఈ సమయం సరిపోదు. మా వారి పేరు రామకృష్ణారెడ్డి, నాకు ఒక పాప ఒక బాబు. మేము ఆగ్రస్ కాలనీ సిటీలో ఉంటున్నాం. మా అత్తమ్మ వాళ్ళు నన్ను. థ్యాంక్ యూ. కే నరసింహ గారు వచ్చి మాట్లాడాలి. నాకు చిన్నప్పటి నుండి విద్య నేర్పినటువంటి నా గురువులందరికీ బాగా అభివందనాలు. నేను రేణుగుంటలో చదువుకున్న 1వ క్లాస్ నుంచి. అక్కడ మాకు రామచంద్రరెడ్డి సారుతో పరిచయము. ఆ తర్వాత నేను 6th క్లాస్ నుంచి పాముకుంటకి వెళ్ళిన. మరి పాముకుంటలో మరి బంగారెడ్డి సార్ గారు, భిక్షణ్ సార్ గారు మరి వాళ్ళు ఎంతగానో మాకు వారి యొక్క సలహాలు ఇచ్చిండ్రు. అలాగే వారు చెప్పినటువంటి మరి ఎంతో క్రమశిక్షణ ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మరి వారు చూపించినటువంటి వారి ప్రేమనే. మరి నేను భిక్షం సార్ దగ్గరికి స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్ కూడా వెళ్ళాను నేను. ఆయన మరి మాకు ఎంతగానో ఆయన మరి నేర్పించినటువంటి చదువును బట్టి సార్ కూడా కృతజ్ఞతలు.
అలాగే తర్వాత 8th తర్వాత నేను రాజపేటకు వచ్చిన. రాజపేటలో మరి ఒక హెడ్ మాస్టర్ జగద్ రెడ్డి గారు, అలాగే దామోదర్ సార్ గారు, అలాగే మరి సుదర్శన్ సార్ గారు, మరి వాళ్ళు చూపించినటువంటి మరి వారి యొక్క సలహాలు ఎన్నో చాలా ఉన్నాయి. ఆ రోజు మరి సుదర్శన్ సార్ గారు అనేది కుర్రాముల వారు అనేది ఇప్పటికీ నేను మర్చిపోను. సార్ కనబడ్డప్పుడు చాలా మరి వారెన్నో సలహాలు ఇచ్చారు. మరి వాళ్ళందరికీ ఈరోజు నా పాదాభివందనం. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఆ రోజు వాళ్ళు నేర్పించినటువంటి చదివే. మరి నాది 10th అయిపోయిన తర్వాత నేను ITI చేసిన. ఆ తర్వాత నేను ఇప్పుడు రాంపల్లి చౌరస్తాలో వెల్డింగ్ వర్క్షాప్ ఉంది, నాది ఫ్యాబ్రికేషన్ వర్క్షాప్ నడిపిస్తా. అలాగే నేను ఒక చర్చ్ కూడా కన్స్ట్రక్షన్ చేసి చర్చ్ పాస్టర్గా కూడా పనిచేస్తున్నా. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు వచ్చేసి బీటెక్ 2nd ఇయర్ చేస్తుండు. పాప మొన్న రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది. థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులందరికీ వందనాలు. థ్యాంక్ యూ. స్వాతిని మాట్లాడాలి.